ఏడాది పాలనపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ఏడాది కాలం జరిగిన అభివృద్ది సంక్షేమంపై వివరాలు వెల్లడించారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అవినీతి బయటపెట్టిన ఎమ్మెల్యే దొగమాటి. అమృత్ పైలాన్ని కూల్చేసి ఆ నిధుల్ని దోచేసి వైసీపీ డ్రామాలు చేస్తుంది అన్న ఎమ్మెల్యే కావలిని కాపు కాసుకుంటూ ప్రజలకి అండగా ఉండి అభివృద్ది చేసి చూపిస్తారన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఇలా మాట్లాడారు. పైలాన్ ధ్వంసం చేసి ఆ పైలాన్ని అప్రాల్ అంటూ ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. అమృత్ పైలాన్ ధ్వంసంలో విలేకరులను ప్రతాప్ రెడ్డి పావులుగా వాడుకున్నారు. 57.92 కోట్లతో అమృత పథకం టెండర్లను కేఎస్ఎల్ఆర్ కంపెనీ దక్కించుకుంది. 7 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని తెలిపింది. అమృత పథకం 4.51 కోట్ల నీటి పనులు వసూలయ్యేవని, 27 కోట్ల రూపాయల తాగునీటి భారం మున్సిపాలిటీపై పడిందని, అమృత్ పథకాన్ని మున్సిపాలిటీ 51.92 రుణాలు తెచ్చిందని, అసలు తీర్చకపోగా వడ్డీ చెల్లిస్తోందని, మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘ నిధులు రాలేదని తెలిపారు. కాంట్రాక్టర్లతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కుమ్మక్కయ్యాడని, ఒక్క తాగునీటి పథకంలోనే 35 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, వచ్చే 5 ఏళ్లలో కావలి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ది చేసి చూపిస్తానంటూ ఆయన తెలిపారు. గుణవంత దగ్గర నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఇక్కడ 14 14 ml వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆడ నుంచి పైపు వేసి నెక్స్ట్ దాన్ని 7 years కాంట్రాక్ట్ పైపులు పైన ట్యాప్ నీరిగిపోయినా ఏ పైపు లీకేజ్ కావలి ఎయిర్పోర్ట్లో కావలి పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ముందు నన్ను అడగడం జరిగింది. దానికి సంబంధించి సైట్ కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఏపీఎం కాంపౌండ్ అన్నిటికీ కూడా ఇంటింటికి ఉచితంగా ట్యాగులు ఇవ్వటం కోసం మున్సిపాలిటీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 58 కోట్ల రూపాయలు దీనికి కేటాయిస్తే అక్కడ వేయాల్సిన పైప్ లైన్ పత్తి ఇన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది చూస్తూ ఊరుకోవాల దయించి ఆలోచించడం మేము విజ్ఞత గల ప్రజలందరినీ అడుగుతున్నాం. ఈ పథకం దీనికి 57 కోట్ల 92 లక్షల 58 కోట్లు ఖర్చు పెడితే 14 ml వాటర్ని ఇక్కడ తయారు చేసేదానికి ఆయనకి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నగర్లో 7,50,000 లీటర్లు, ఐడిఎస్ఎంపీ ప్లాంట్ దగ్గర అన్నింటికి సంబంధించిన లీటర్లు ఇవన్నీ ఈఎల్ఎస్ఆర్లు ఇదొక్కటి ఓవర్ చేశారు. ఇక్కడి నుంచి తీసుకురావాలి. ఆ తర్వాత ఈ ఓహెచ్బిఆర్ నుంచి వెంగళరావు నగర్ లో ఉండేటువంటి ముస్లూరు హౌసింగ్ కాలనీ అయింది. 2018వ సంవత్సరం జనవరి 12 అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ పీరియడ్ వాటర్ ట్యాంక్ కట్టాలన్నారు. గుణవంతలో 2,50,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టాలన్నారు. మద్దులపాడులో 4 లక్షల వాటర్ ట్యాంక్. ఇప్పుడు మనం తాగే నీళ్ళన్నీ ఈ ట్యాంక్ నుంచి పాత ట్యాంక్ నుంచి వస్తానంటే ఇంకా ఇది ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ ఇది ముస్లూరులో కట్టిన ఓవర్ ట్యాంక్ అంటే దీని మ్యాప్ ఆ ప్రాంతంలో పెట్టండి. దీనికి దాన్ని ఈరోజు నేనేదో ఆయన మీద కేసులు కట్టించినట్టు, నేనేదో ఆయన మీద హింస పెట్టినట్టు పైప్ లైన్ వేయాలి. అదేవిధంగా మద్దులపాడులో ఉన్న ఇంకొక వాటర్ ట్యాంక్కి ఇన్ని కిలోమీటర్లు 50 లీటర్లు, ఇంకొక ఎల్ఎస్ఆర్ 2 లక్షల లీటర్లతో మొత్తం ఇంకొక 6 నెలలు పూర్తయితే 2020 నాటికి ప్రాజెక్టు పూర్తవ్వాలి. కానీ దుర్మార్గంగా అగ్రిమెంట్ అయింది. కాంట్రాక్టర్ వర్సెస్ ఈ సూపరింటెండెంట్ ఇంజనీర్ మధ్య జరిగిన అగ్రిమెంట్ 59 కోట్ల రూపాయల కుంభకోణం, 59 కోట్ల రూపాయల్లో జరిగిన అవినీతి ప్రజలకు తెలియకూడదు, గుర్తు తెలియకూడదు.
ఈ రోడ్డు మీద పోతూ ఆ శిలాఫలకం కనిపించినప్పుడల్లా ఏమైంది రాస్తే ఈ అమృత పథకం ఇంకా నీళ్ళు ఇవ్వలేదని అనుకుంటారని దాన్ని మర్చిపోవడం కొరకు, దాన్ని డైవర్ట్ చేయడం కొరకు, కాంట్రాక్టర్కి ఒక హెచ్చరిక ఇవ్వడం కొరకు నేను ఏమైనా చేయగలను, కట్టిన స్థూపాన్ని పగలగొట్టాను కాబట్టి నేను ఏమైనా చేయగలను, నువ్వు నాతో ఫాలో అయితేనే నీకు ఇక్కడ పనిచేయగలను నమ్మకాన్ని కల్పించడం కొరకు, దాని వెనక నా అవినీతి చేయడం కొరకు ప్రెస్ వారి పేరు చెప్పి, ప్రెస్ క్లబ్ పేరు చెప్పి పాపం దాంట్లో ఉన్న అమాయకులని ఆసరాగా తీసుకుని 2 వర్గాలు చేసి వాళ్ళ మధ్య అనైక్యతను తెచ్చి అక్యుడేషన్ లేని యూట్యూబర్స్ తన సొంత పార్టీకి సంబంధించిన పేపర్కి సంబంధించిన విలేకరులు పెట్టుకుని నైట్ ధ్వంసం చేసి, ఎందుకంటే అదే మనలాంటి వాళ్ళ పేరు చెప్తే కేసులు పడతాయి, ప్రెస్ వాళ్ళ పేరు చెప్తే కేసులు రావు, ప్రెస్ వాళ్ళు అందరూ అనుకుంటే పేపర్లో రావు, టీవీలో రావు. ఇది ఊరికి తెలియకుండా ఉండడం కొరకు ఒక దుర్మార్గమైనటువంటి విధానంలో వాళ్ళని వాడి వాళ్ళని రోడ్డుకి ఎక్కించి కావలిలో ప్రెస్ వాళ్ళు ఎంత ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేస్తూ కావలిలో ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ కావలి సమస్యలను నిలువలు ఎత్తున సమస్యలన్నింటినీ కూడా ప్రజలు ముంగిట పెట్టేటువంటి విలేకరుల మధ్య అనైక్యతను తెచ్చి 2 వర్గాలుగా జర్నలిస్టు తప్పు ప్రెస్ క్లబ్గా 2 వర్గాలుగా చేర్చి ఇద్దరి మధ్య కొట్లాడబెట్టి మంటలో చలిదాల్చుకున్న ప్రతాప్ రెడ్డి చేసిన వైనంలోనే ఈ రోజు పైడాను పోల్చడం జరిగింది. దీనికి సంబంధించిన వెనక ఎంత డబ్బు దుర్వినియోగమైన ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తారు. అమృతమ్మ క్లారిటీ రావాలమ్మా, అన్ని కట్టారు. నెక్స్ట్ ఇది ముందు మున్సిపల్ ఫ్లాట్ లో ఉన్నటువంటి ఓవర్ ట్యాంక్ ఎక్కించి అక్కడి నుంచి ట్యాంకులు కట్టి ఆ ట్యాంకులు నీళ్లు సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి 12వ తారీఖు దానికి శంకుస్థాపన చేసేదానికి జరగల. ఎక్కడ నీళ్ళు ఇచ్చారో తెలీదు, ఎక్కడ ట్యాబ్లు బిగించారో తెలీదు, ప్రజలకు కనిపించే మటుకు కట్టారు. భూమిలో ఉండే ఎవరికి అర్థం కాదు కాబట్టి 7/9/2017 55,27,52,000 రూపాయలతో ఈ వర్క్ టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించిన కాంట్రాక్టర్ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ 4.79% ఎక్సెస్ కి ఉన్న రేటు కంటే ఎక్కువ 4.79% ఎక్స్ట్రా, అంటే 100 రూపాయల వరకు ఇప్పుడు 104.79 అయింది. దానికి ఎక్సెస్ పడితే దాని రేటు ఈ రోజున 57,92,28,820 రూపాయలకి కావలి ప్రజలు మంచినీటి కోసం ఈ పథకాన్ని పెట్టి 15 నెలల్లో అగ్రిమెంట్ 15 నెలల్లో ఈ వర్క్ పూర్తి చేయాలని, దీన్ని 7 సంవత్సరాల పాటు కావలి మున్సిపాలిటీ కావలి వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ అండ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఓఎండం ఫర్ 7 years ఇంక్లూడింగ్ డిఫెక్ట్ లైబిలిటీ అమృత వర్క్ కింద దీన్ని శాంక్షన్ చేస్తే కాంట్రాక్ట్ 7 సంవత్సరాలు కావలి ప్రజలకి దాన్ని కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వాలి. దానికి టెండర్ పిలిచిన దగ్గర నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తానని అగ్రిమెంట్. నెక్స్ట్ ఈ కేఎస్ఆర్ కంపెనీకి వచ్చింది వరకు దానికి సంబంధించినటువంటి ఇది. నెక్స్ట్ feasibility of RUB, it is observed that the provision of రాబోయే ఎలక్షన్ నాటికి కావల్లో రైల్వే గేట్ అనేది ప్రజలకు కనిపించకుండా చేస్తారు. దాన్ని కూడా 100% శాంక్షన్ చేయించాను. దానికి సంబంధించినటువంటి రైల్వే వచ్చిన ఇన్కమ్ ఎవరికి రావాలి? కావలి మున్సిపాలిటీకి రావాలి. ఈ రోజున ఆ స్థలం అమ్మినందువల్ల రుడాకి ప్రభుత్వ సంస్థ రుడాకి వచ్చిన ఆదాయం 45 కోట్ల రూపాయలు వస్తే ఒక్క రూపాయి కూడా అడిగిన పాపాన పోవాలి కావలి మున్సిపాలిటీ. ఆల్రెడీ పూర్తయిపోతే అక్కడ వాటర్ సీపేజ్ ఉంటే వాటిని కూడా గ్రౌండింగ్ చేస్తున్నాం. ఈ రోజు అన్ని కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కటి సున్నపట్టి maybe advice come to with available proposals. అంటే దీనికి
కరెక్ట్గా పైన కట్టిన ఓవర్ బ్రిడ్జి కిందనే అండర్ పాస్ రావాలి. కాబట్టి దాన్ని డిస్మాంటిల్ చేయాలి, ఫీజిబిలిటీ ఉంది అండర్ పాస్కి. కాబట్టి నివేదికలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎప్పుడంటే 27/12/2024 నేను ఆయన్ని కలవడం, కావాలని సంబంధించినటువంటి నివేదికలన్నీ మాత్రం పోవాలంటే బ్రిడ్జి ఎక్కి దిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు పోవాలి. భారతీయ సమాజానికి ఉట్టిపడే విధంగా ఈ కావాలని ప్రేమించే వ్యక్తులు ఈ కావాలలో ఉండాలి తప్ప ఎక్కడో నివసిస్తూ కావాలని ప్రేమించని వ్యక్తులు అవసరం లేదు అనే దానికి నాంది పలుకుతూ అవి లవ్ కావాలతో స్టార్ట్ అయి ఈ జన్మ కావాలని ఉంటుంది. ఇటువంటి కుటుంబాలు కుయ్యత్తులు ఎన్ని పడినా కావాలని ఎవరు ఏమి చేయలేదనే ఒక నాందికి ఒకవైపున అహింసావాదంలో పుట్టిన స్వతంత్రాన్ని తెచ్చిన గాంధీ మహాత్ముడు ఒకవైపు, ఇంకొక వైపున తెలుగు తనానికి నిలువు తెచ్చే తెలుగు భాషని భారతదేశ చరిత్రలో నిలిచిన నందమూరి తారక రామారావు నువ్వు పోర్చగలిగావు, నేను పెట్టగలిగా. నువ్వు పుస్తకం చేయగలిగితే 100 అడుగులు ఎత్తున జెండాని తోడు దీన్ని పోర్చగలగా ప్రతాప్ రెడ్డి అని అడుగుతున్నా. దీన్ని చూడగలిగా నీ పేరు, నీ నాయకుడు రాజమోహన్ రెడ్డి గారి పేరు, అందరి ప్రజాప్రతినిధుల పేరున్న శిలాఫలకాన్ని దుండగలు కొట్టారు. వ్యక్తులు కూడా ఎవరో కూలిస్తే ప్రజాప్రతినిధి అయినటువంటి మనం దాన్ని కూడా బయట పెట్టాలని అసమర్థులమైనప్పుడు ఈ కావలికి పాలకులుగా ఉండటం మనం అవసరమా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సి. లాంగ్ హౌస్ ఫ్యాక్టరీ ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయితే తృణప్రాయంతో రాజకీయ పదవికి త్యాగం చేశారు మహానుభావుడు. కావలిలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ గూగుల్ ట్యాక్స్ నైట్ 1:18 నీ సాక్షిగా టెలిఫోన్ ఫోన్లన్నీ ఆపేపించి కెమెరాలన్నీ ఆపేపించి కరెంట్ ఆపేపించి నువ్వు నీ అనుచరకణం నీకు సంబంధించినటువంటి కొంతమంది అక్యుడేషన్ లేనటువంటి వ్యక్తులను పెట్టి ధ్వంసం చేశావు. ఈరోజు గూగుల్ చెక్క చెప్తుంది, నీ సెల్ ఫోన్ టవర్ చెప్తుంది, నీ సెల్ ఫోన్ డబ్బు చెప్తుంది ఆ టైంలో నువ్వు అక్కడ ఉన్నావని. బయట పెట్టుకుంటావు ప్రతాప్ రెడ్డి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతాప్ రెడ్డి. ఇదే కాలం పాలకులు పరిపాలించిన విధానం కొండపనాయుడు గారు, యానాది రెడ్డి గారు, పార్వతమ్మ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, మస్తాన్ రావు గారు ఎంతో మంది పరిపాలిస్తే సౌహృదమైన వాతావరణంలో పరిపాలించారు. ఎలక్షన్ల వరకే రాజకీయం, ప్రాంత అభివృద్ధి కోసం పోటీ పడ్డారు. ఈరోజు కావాలని కైలాన్ని ధ్వంసం చేసి ఏమి ప్రజలకి మనం సందేశం ఇచ్చినట్టు ఇదే మనం మన టైర్ని వెచ్చించి ఎమ్మెల్యేని మనం నన్ను గెలిపించిన పాలకులుగా మనం ఇచ్చే గిఫ్ట్ ధ్వంసమాన్ని సందర్భంగా వారిని కూడా అడుగుతూ నెక్స్ట్ ఇది అమృత పథకానికి సంబంధించిందండి లెవెల్లో కానీ చెయ్యాలని సిద్ధుతుంది. మీరందరూ నాయకున్న ధైర్యం ఉంది, మీ అందరూ దీవెన నాకు ఉన్నాయి కాబట్టి కానీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా 100% కూడా తొందరలో శాంక్షన్ కాబట్టి ఇవన్నీ కూడా రైల్వే పరంగా ఒకటి అడిగినప్పుడు దగ్గర ఆల్రెడీ మద్దులపాట దగ్గర 100% జరుగుతుంది కావచ్చు. అదేవిధంగా రుద్దులపాట దగ్గర జరుగుతుంది, ముద్దులలో మా ఇంటి దగ్గర జరుగుతుంది. తర్వాత అందరికీ నమస్కారాలు. ఈనాడు నేను నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాల మధ్య మా కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల మధ్య సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో కావలి గురించి, కావలి ప్రజల ఇబ్బందుల గురించి, కావలిలో జరిగిన గత 5 సంవత్సరాల విధ్వంసం గురించి, ఈ 1 ఇయర్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల ముంగిట, మీ ముంగిట ఉంచాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా పత్రికా మిత్రుల మీద లేనిపోని నిందలేస్తూ కావలిలో 2 వర్గాలుగా చీల్చి కైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ధ్వంసం అయిపోయినటువంటి దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికీ తెలియజేయాలని, కైలాన్ని ఎలా కూర్చారు, ఎందుకు కోల్చాల్సి వచ్చిందో
మీకు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే 58 కోట్ల రూపాయలతో కావలి ప్రజల దాహార్తిని తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, కావలి మున్సిపాలిటీ నిధులతో 3 సంస్థలు ఏకమై కావలి ప్రజల దాహార్తి తీర్చడానికి 58 కోట్లు మంజూరు చేస్తే, ఆ మంజూరుకి జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక 58 కోట్ల రూపాయల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైప్ లైన్లో 83 కిలోమీటర్ల పైప్ లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు 13 కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నా. అది ప్రజలకు గుర్తు రాకూడదు. కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని, దీనికి ప్రెస్ క్లబ్ని వాడి పత్రికా విలేకరులని, పాపం తెలియనటువంటి వాళ్ళని ఆశలు పెట్టి ఆలోచనల్ని డైవర్ట్ చేసి అర్ధరాత్రి పూట పైచాచికంగా పైలాన్ని కూల్చినటువంటి సంఘటన మీద పోలీసు విచారణలో వాస్తవాలు వెల్లడైతే దానిని పక్కదారి మళ్లించేస్తుంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ పైలాన్ విషయాన్ని మీ ముందు పెడుతున్నా. కావలి మున్సిపాలిటీకి దాదాపు 27 కోట్ల రూపాయల ఈరోజు నష్టం వాటిల్లింది. అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద 9.5 కోటి, ట్యాక్సీల మీద 4 కోట్లు ఈరోజు వేస్ట్ అయ్యి ఉండేవి కాదు. అదేవిధంగా 13 కోట్లు దుర్వినియోగం ఉండేది కాదు. ఈరోజు అప్పులు పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి 38 లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరినందువల్ల, వాళ్ళ అవినీతితో కావాలని ముంచినందువల్ల ఈరోజు మా ప్రజలు దాహార్తిని తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కూడా మా ఆడపడుచులు, మా అక్కలు, అదేవిధంగా మా తల్లులు రోడ్డెక్కి బిందెలతో ట్యాంకర్ల కోసం ఎదురు చూసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దాపురించడానికి జరిగిన పరిణామం గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో నేషనల్ హైవే పరంగా కావలి టౌన్ అభివృద్ధి చేయటం కానీ, వాళ్ళ బైపాస్ ఏ రోడ్డు నిర్మాణం కొరకు కావచ్చు, కావలికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే రోడ్డు ఉన్నందువల్ల ప్రజలకు అసౌకర్యాలు ఉన్నటువంటి గేట్లని మార్చేందుకు కానీ, R&B రోడ్డు పరంగా కావచ్చు, మున్సిపాలిటీ పరంగా కావచ్చు, పంచాయతీరాజ్ పరంగా కావచ్చు, అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ఇప్పటికే 288 కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున కావలి అభివృద్ధి పదం వైపు పరుగులెదురుతున్నదని తెలియజేయడానికి చాలా ఆనందిస్తూ, రాబోయే కాలంలో 387 కోట్ల రూపాయల ఈ నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఇవన్నీ కూడా వచ్చినాడు కావలి కనకపట్నం కాబోతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది, దామారంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది, కావలిలో BPCL ఇండస్ట్రీ కూడా కావలికి రాబోతుంటే కావలి ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా డెవలప్ కాబోతున్నటువంటి కావలికి స్వాగతం పలుకుతూ ఈ 1 year కాలంలో నాకు సంతృప్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి నాకు ఎన్నంటి నుంచి నా కార్యకర్తలకి, నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన, BJP, తెలుగుదేశం నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కావలిలో ఒకే తాటిపైన తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. కావలి వరకు తెలుగుదేశంలో కోవట్లు అనేవాళ్ళు లేరు. మా స్టింగు, మా కోవట్లు అందరూ అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళ భోగాతాలని బయట పంపించేది కూడా వాళ్ళే. కాబట్టి కోవట్లకు తావులేని పార్టీ ఏదైనా ఉందంటే అది కావలి తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీలో ఎటువంటిది లేదు. ఆ ఇంట్లో వంటోడు కాడి నుంచి, డ్రైవర్ల కాడి నుంచి, మొత్తం వాళ్ళు ఉండే లెఫ్ట్ రైట్ నాయకుల కాడి నుంచి ఉదయం నుంచి సాయంత్రం తండోపు 2 బస్తాలు వచ్చినాయి వాళ్ళ అవినీతి పరాకాష్ట అంతా కూడా. కాబట్టి మా కావలిలో అటువంటి వాటికి తావే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో జరగదు, నీకు హామీ ఇస్తున్నా.
కావ్య కృష్ణాన్ని లొంగదీయడానికి ఇటువంటి వాళ్ళ వల్ల కాదు. ఒకటే, ఇది కార్యకర్తల ధైర్య మనోభావాల మీద పుట్టి నన్ను గెలిపించిన కార్యకర్తలు ఉన్నారు. పదవి లేదు నాకు, కాబట్టి ఎవరినో ముద్దాడాల్సిన అవసరం ఇక్కడ ఈ పార్టీకి లేదు. అయితే వాళ్ళల్లో వాళ్ళ లుకలుకలు ఈ రోజున వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ బయట పెట్టుకున్నలో మేము రాబట్టుకునే క్రమంలో విషయాలు అవతల నుంచి చేరవేస్తున్నప్పుడు తీసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే గతంలో జరిగిన విధ్వంసం బయటికి రావాలంటే అటువంటి వ్యక్తులు అక్కడ ఉండాలి, వాళ్ళు చెప్పినవి మేము వినాలి, అంతే తప్ప ఇక్కడ ఎవరిని చేర్చుకునే ప్రసక్తే లేదు. అట్టనుకుంటే ప్రతాప్ బ్రహ్మారెడ్డే రెడీగా ఉన్నాడు చేర్చడానికి. ఇది జరగదు. మాట చెప్పా, ఈరోజు ప్రజల ముందు పెట్టా, పత్రికల ముందు పెట్టా, ఎలక్ట్రానిక్ మీడియా ముందు పెట్టా, నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని వాస్తవికతని ఈరోజు నేను ప్రజల ముందు పెట్టా. రేపటి నుంచి ఇంకా మీరు కొన్ని తోడండి, బయటికి ప్రజల అభిప్రాయం తీసుకుంటాం. విజిలెన్స్ ఎంక్వైరీ, హైకోర్టు కేసు కాంట్రాక్టర్ ముక్కుపిండి చేపించమా, అతి తొందరలో అన్నీ జరుగుతాయి. కారణం నేను ఇప్పుడు పాలకుల యొక్క నిర్లక్ష్యం మీద ఈరోజు మాట్లాడా. దీని రికవరీకి చాలా మార్గాలు ఉన్నాయి, ఎవరిని వదిలేదు లేదు. ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది, నా వెనక నా కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఎవరికి తగ్గేది లేదు.